ప్రధాని మోదీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక కాలభైరవ మందిరంలో పూజల అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఆయన పోటీ చేయనున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్, పుష్కర్ సింగ్ ధామి, మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయ్, ఏక్నాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హిమంత బిశ్వ శర్మ, నాయబ్ సింగ్ సైని, ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్ తమాంగ్, మానిక్ సాహా హాజరు కానున్నారు. వీరితో పాటు ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు సైతం హాజరు కానున్నారు. ఏపీ నుంచి టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. వారణాసి మోదీ ఎంపీగా పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. ప్రధాని మోదీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక కాలభైరవ మందిరంలో పూజల అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఆయన పోటీ చేయనున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్, పుష్కర్ సింగ్ ధామి, మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయ్, ఏక్నాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హిమంత బిశ్వ శర్మ, నాయబ్ సింగ్ సైని, ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్ తమాంగ్, మానిక్ సాహా హాజరు కానున్నారు. వీరితో పాటు ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు సైతం హాజరు కానున్నారు. ఏపీ నుంచి టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. వారణాసి మోదీ ఎంపీగా పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. ఈ విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. నరేంద్ర మోడీ వారణాసి నుంచి మూడోసారి పోటీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా సంసిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. నామినేషన్ కంటే ముందు కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలభైరవ మందిరంలో ఆనవాయితీ ప్రకారం వస్తున్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేయడం జరుగుతా ఉంది. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్ లోని ఈ వారణాసి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గతంలో గంగా క్లీనింగ్ కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా చాలా ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఉత్తరప్రదేశ్ లో కూడా చాలా బీజేపీ బలపడింది అనేటువంటి ఒక రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇక్కడి నుంచి మరోసారి ఆయన పోటీ చేయాలి, పోటీ చేసి ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికోసమే ఇక ఈ నియోజకవర్గాన్ని మరోసారి ఎంచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి వివిధ రాష్ట్రాల బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర నేతలందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. బీజేపీ ఇతర నేతల్లో ప్రధానంగా నితీష్ కుమార్ తో పాటు ఇతర నాయకులు, తెలంగాణ, ఏపీ నుంచి కూడా కొంతమంది నాయకులు కూడా అక్కడికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతల్లో పుష్కర్ సింగ్ ధామి, యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయ్, ఏక్నాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, విశ్వంత్ శర్మ, అదేవిధంగా నాయబ్ సింగ్ సైని, ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్ తమాంగ్, మానిక్ సాహా తో పాటు ముఖ్య నేతలందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.